అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని, ఆ అమ్మవారి చల్లని చూపు ఈ ప్రాంత ప్రజలపై ఉండాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరుకున్నారు. గోదావరిఖని రమేష్ నగర్లో గణేష్ మిత్ర మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారి మండపం వద్ద దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్లు హాజరై దుర్గామాత అమ్మవారికి కమిటీ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దసరా పండుగ సందర్భంగా ప్రజలంతా దుర్గామాత అమ్మవారి సేవలో తరిస్తూ అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గణేష్ మిత్ర మండలి సభ్యులు కరాటే మొండయ్య, ఆకుల మల్లయ్య, బండారి శ్రీను, బండారి శ్యామ్, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరిఖని. డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248.